దేవుడు చేసిన మేలులు అలాగే కీడి వెనకాల ఉన్న మేలులకై ఎలా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నాం. నేను చెప్పే సాక్ష్యం ఒకటే, ఈ కూడిక ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అలాగే దేవునికి శుద్ధి కూడిక ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అయితే పోయిన సంవత్సరం చేయలేదు. దేవుడు చేసిన మేలు అంటే చెప్తున్నాను. మేము ఇక్కడ రక్షణ పొంది ఇంచుమించు 14 సంవత్సరాలు అయింది, మా కుటుంబం అంతా కూడా. అప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా కొదువంటూ లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవు. కానీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు దేవుడు జరిగిస్తూనే వచ్చాడు. కానీ ఇంకా మాలో ఉన్న బాధ ఏంటంటే, ఇంచుమించు పెళ్ళయ్యి మా పెద్దడి పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. తర్వాత సంవత్సరానికి చిన్నోటి చేసాం, తర్వాత సంవత్సరానికి బాగా చిన్నోటి చేసాం. కానీ ఇంకా ఏంటంటే కొదువ. కానీ ముందుగా పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, వెనకాల పెళ్ళి అయిన వాళ్ళకి వెంటనే పుట్టేస్తాం మొదలెట్టారు. కానీ నేను చెప్పే సాక్ష్యం, ఇంకా మాకు ఎన్ని అద్భుతాలు జరిగినప్పటికీ కూడా బాధే. ఇచ్చేతంటారా, పెద్ద పైకం పిల్లలేరు, చిన్నవాళ్ళు పిల్లలు పుట్టేస్తున్నారు కానీ ఎవరో ఒకరేదో అంటారు సురుక్కుమంటుంది. ఆయన ఇప్పుడు మేము ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. అలాగే ప్రతి సంవత్సరం మన క్రిస్మస్కి మన సంఘం సైపు నుంచి ఒక 25-20 దుప్పల్లో పంచుతుంటాం కేరళలో. కానీ అన్నయ్య గారికి తెలయదు, అలాగే వదినమ్మ గారికి ముంగటేడు చెప్పాం. ఇలాగ చేతనం ఏంటంటే పర్లేదు చేయమన్నారా. కానీ పోయిన సంవత్సరం 23వ సంవత్సరం క్రిస్మస్కి ఎవరో కూడా ఒక దుప్పలు కూడా పంచితేకి ముందుకు రాలేదు. అప్పుడు మా పెద్ద కోడలను కాకేసి, అమ్మ ఇది పరిస్థితి, చిన్నోళ్ళిద్దరికి పిల్లలు పుట్టేస్తున్నా, నీకు పుట్టలేదు, ఈ సంవత్సరం మనకి దుప్పలు ఎవరైనా కేరళ ఇవ్వట్లేదు కాబట్టి నీ పేరు మీద ఇద్దాం అంటే, ఆవిడ సరే అని 10 దుప్పలకి డబ్బులు ఇచ్చి 10 దుప్పలు తెప్పించింది. దుప్పలు తెచ్చిన 3 నెలలకి ఆవిడకి నీరు వేసుకుంది. అది దేవుడు చేసిన మేలు అంటే అయ్యి మేలు. నీరు వేసుకున్న తర్వాత 3 నెలలకి దాటక దగ్గరికి వెళ్తే, అమ్మ 3 నెలలు పర్లేదంటే సర్లే అనుకుని ఆవిడ ఏమనుకుందంటే, పర్లేదు నాకు దేవుడు పిల్లలు ఇచ్చేయారు కదా అని. మా ఇంటి పేరు మీకు తెలుసు కదా, ఇల్లు ఎవరిది, బుల్లి గారిదే కదా. కానీ ఇంటి పేరు ఇమానుయేల్ స్వస్థత గృహం అని పెట్టుకున్నాను నేను. అంటే దేవుడు మమ్మల్ని ఎప్పుడో 15 సంవత్సరాల క్రితమే మా ఇంటిని మమ్మల్ని కూడా స్వస్థపరిచాడు. అది మన గృహాన్ని వదిలేసి మా కోడ మాకు చెప్పకుండా తొణికి వెళ్ళిపోయింది. తొణికి వెళ్ళిపోతున్నాం. డాక్టర్ మాకు హాస్పిటల్ దగ్గరగా రూమ్ తీసుకున్నాం. అలాగే మాకు బ్యాంక్ వెళ్తే కూడా బాగుంటుందని అక్కడే ఉందామని ఆవిడ 3 నెలలు వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేసిన కీడు ఏంటంటే, కానీ అద్భుతమైన ఇంటి గృహం పేరెట్టుకుని మనం ఇది కాదనుకుని ఆవిడ ఉద్యోగం నిమిత్తం ఉద్యోగం మానకూడదో, అలాగే మనకి పిల్లలు ఇచ్చారు కదని అది కావాలని ఉద్దేశంతో వెళ్ళింది తెలదు. కానీ అక్కడికి వెళ్ళిన మొదలుకొని 15 నెలలు వాళ్ళ ఇంటి పోటీ అట్లేదు. వాళ్ళు ఎవరన్నా భార్య భర్తలు ఇద్దరు కూడా 10 నెలలు ఇంటి మా కూడా చూడలేకపోయారు, అలాగని అక్కడ ఉద్యోగం చేయలేకపోయారు. అది దేవుడికి ఇష్టం కాయిందేమో ఏంటో తెలియదు. కానీ 10 నెలలకి ఓ బాబుని పట్టుకుని 7 నెలలకి ఇక్కడికి ఇంటికి వచ్చింది. ఇచ్చిన 10 రోజులకి బాబు చనిపోయాడు. కానీ అప్పుడు తర్వాత మళ్ళీ మేము ఏడ్చి, ప్రభా ఏంటిదంటే, అప్పుడు మళ్ళీ దేవుడు కృప చూపించి మా దయ చూపించి ఆవిడకి వెంటనే మళ్ళీ గర్భం తెరిచి ఆవిడ మళ్ళీ అన్నీ చేసుకుంది. అటువంటి అద్భుత కార్యాలు చేసే దేవుడిని మనం ఎప్పుడూ చెంటనకూడదు. ఇంకోటి విషయం ఏంటంటే, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళాక మా పెద్దోడు బండి మీద 3-2 సార్లు పడిపోయాడు. కానీ ఇటువంటి దెబ్బ తగలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుని కాపుదల లేకపోతే అలా ఉంటుందమ్మా. కానీ ఆడు ఒకసారి ఉద్యోగం వెళ్తుండే తుఫాను పడిపోయి కోళ్ళ చేతులు కొట్టిపోతే ఇంటికి వచ్చేసాడు. కానీ అప్పుడు పెట్టాలి ఆ చుట్టుపడిక 23వ సంవత్సరంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం కోసం 24లో చుట్టుకుడికి పెట్టుకోవాలి మేము. కానీ సాతానుడు ఏం చేయాలంటే, తిప్పి 10 నెలలు తిప్పి ఇంటికి తీసుకొచ్చాడు మమ్మల్ని. ఈ 10 నెలలకి ఇంచుమించి 15 లక్షలను ఖర్చు పెట్టి ఉంటాం మేము. కానీ ఎప్పుడూ మాకు లోటు అనిపించలేదు. కానీ మన సంఘంలో బిడ్డలకి 2-3 దర్శనం కలిగి, పుల్లి గారు చుట్టుకుడికి పెట్టుకోవడం మీ ఇంటికాడ దేవుడు మాట్లాడాడని చాలామంది ఇద్దరు చెప్పారు నాకు.
కానీ శుద్ధికూడికి వెళ్తామంటే సామాన్యమైన పని కాదు. దేవుని కృప, దేవుని దయ ఉండాలి. అలాగే ఈ యొక్క శుద్ధికూడి పెట్టడానికి ఎప్పటి నుంచో అనుకున్నాం. కానీ ఇప్పుడు మనకి ఈ ఆదిత్య పుట్టినరోజు వంక పెట్టుకుని శుద్ధికూడికి పెట్టవలసి వచ్చింది. అది ఇప్పుడు కూడా పెట్టలేకపోదు. అంచేత మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడనాడకూడదు. అలాగే వాళ్ళ 10 నెలలు దేవుణ్ణి విడిచిపెట్టారు, ఎప్పుడు పాతం రాలేకపోయారు. సాతాను కూడా బాగా పుల్లుగా అనుకుని ఇంకా తిప్పాడు. కానీ ఇప్పుడు ఆవిడ పాపం చనిపోగానే పాతం రథం మొదలెట్టింది. ఇప్పుడు చక్కని బాబు దయచేసాడు మాకు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. ఆమేన్.